అందరికీ నమస్కారం అండి. కనాలో జరిగిన పూజ్య లాలాజీ గారి భండారాలో రెండో బ్యాచ్‌లో పూజ్య దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం విభజింపబడిన హృదయము. ఆ సందేశంలోని కొన్ని ముఖ్యాంశాలని మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. దాజీ ఇలా అంటారు, విభజింపబడిన హృదయం అంటే అంతరంగ విభజన. నాలో ఒక భాగం స్వేచ్ఛను కోరుకుంటోంది, మరొక భాగం నాలోని కోరికలను తీర్చుకోమంటోంది అని అంటే దాని అర్థం ఏమిటి? మన హృదయం గట్టిగా ఒక నిర్ణయానికి రాలేదు అని. స్వేచ్ఛ పట్ల ఆకాంక్ష ఎంత నిజమో కోరిక పట్ల ఆకర్షణ కూడా అంతే నిజం. రెండూ ఒకే సమయంలో ఉన్నాయి. అదే ప్రేయ మరియు శ్రేయ అంటే ప్రియమైన దానికి శ్రేయస్కరమైన దానికి మధ్య సంఘర్షణ. మనస్సు విభాజితమైతే మన ఆక్రందన భగవంతుణ్ణి చేరుకోదు. ఎందుకంటే హృదయం సగభాగం ఇంకా తీరాన్ని వదలడానికి సిద్ధంగా లేదు. మనలో చాలామంది సాధకులు ఇక్కడే చిక్కుకుపోతారని దాజీ 2 తోడేళ్ల కథను చెప్పారు. ప్రతి హృదయంలోనూ 2 తోడేళ్లు ఉంటాయి. ఒక తోడేలు మన ఉన్నత స్వభావం, సహనం, దయ, సత్యం, క్రమశిక్షణ, శాశ్వతమైన దాని పట్ల ప్రేమకు ప్రాతినిధ్యం వహిస్తే, రెండో తోడేలు మన నెమ్మన స్వభావం, కోరికలు, విచ్చలవిడితనం, క్షణికమైన వాటి పట్ల మన అనుబంధానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వీటిలో ఏ తోడేలు గెలుస్తుందంటే దేన్ని మనం బాగా పోషిస్తామో ఆ తోడేలు గెలుస్తుందంటారు దాజీ. మనం సాధనతో ఉన్నతమైన తోడేల్ని పోషిస్తాం. అలాగే కోరికలు వెంటబడుతూ నిమ్న తోడేళ్ళను కూడా పోషిస్తాం. సమస్య ఏమిటంటే రెండింటికి పోషణ ఉండడంతో వాటి మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. పోనీ కోరికల వెంటబడే మన ప్రవృత్తులు, ధోరణులు మనం చేసే నిర్మలీకరణలో తొలగిపోతాయా అంటే వాటిలో కొన్ని ఇంకా మొండిగా మనల్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకని? అది నిర్మలీకరణ ప్రక్రియ లోపం కాదు. ఆ ప్రవృత్తులను, ధోరణులను మనం రహస్యంగా ఇష్టపడుతూ మన మనస్సులోని ఒక భాగం వాటిని ఇంకా ఆప్యాయంగా పట్టుకుని ఉండడమే దానికి కారణం. అప్పుడు నిర్మలీకరణ ప్రతిఘటనని ఎదుర్కొంటుంది. అలా కోరికలకు రిపీటెడ్గా లొంగిపోతూ తర్వాత అయ్యో అని పశ్చాత్తాపడడం, క్షమాపణ కోరుతూ ప్రార్థించడం, మళ్ళీ చేయనని వాగ్దానం చేయడం చేస్తూ ఉంటాం. అయితే ఆ వాగ్దానం ఎంత యథార్థము అన్నదే ప్రశ్న అంటారు దాజీ. అంటే ఇదేమీ కపటత్వం కాదు, హిపోక్రసీ కాదు, ఇది మానవుని స్థితి. మనం స్వేచ్ఛ కోరుకోవడంలో అబద్ధం చెప్పట్లేదు. అయితే ఆ ఆకాంక్షను సంఘర్షణ నుండి బయటపడేంతగా పెంచుకోకపోవడమే ఇక్కడ సమస్య. ఈ సందర్భంలో దాజీ ఒక కథ చెప్పారు. ఒక వ్యాపారి ఒక సాధువు వద్దకు వెళ్ళి, నేను ప్రతి సాయంత్రం నిజాయితీగా ఉంటానని ప్రమాణం చేస్తాను, కానీ ఉదయం వ్యాపారంలో మళ్ళీ అబద్ధాలు చెబుతాను. నాలో లోపం ఏమిటి అని అడిగాడు. దానికి ఆ సాధువు, నువ్వు సాయంత్రం ప్రమాణం చేసేటప్పుడు నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నావు. అయితే ఉదయం వినియోగదారులు వచ్చినప్పుడు ఆ క్షణంలో నీకు లాభం కావాలని అనిపిస్తోంది. అంటే సాయంత్రం ప్రమాణం చేసే వ్యక్తి వేరు, ఉదయం వ్యాపారం చేసే వ్యక్తి వేరు. ఈ ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వరకు ఈ సంఘర్షణ ఇలా కొనసాగుతూనే ఉంటుంది అన్నారు. అందుచేత నిజంగా మనకేది కావాలో మనం ముందుగా కనుగొనాలి. మరియు అందుకు నేను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూనే ఉంటాను అని నిలబెట్టుకోగలిగిన ఏకైక వాగ్దానం, సస్టైనబుల్ ప్రామిస్ చేసుకోవాలి. అంతేగాని క్యాజువల్గా వాగ్దానాలు చేస్తూ చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా విఫలమవుతూ ఉంటే ప్రతి పతనం తదుపరి పరీక్షకి మనల్ని మరింత బలహీనపరుస్తుందని దాజీ ఒక ఉదాహరణ చెప్పారు. ఒక నిర్దిష్ట భారాన్ని మోయడానికి రూపొందించబడిన ఒక వంతెన అంతకంటే ఇంకొంచెం ఎక్కువ భారాన్ని ఒకసారి మోయగలదు. కానీ రిపీటెడ్గా అలా జరిగితే ఆ వంతెనలో సూక్ష్మమైన పగుళ్ళు ఏర్పడి కొద్దిపాటి ఎక్స్ట్రా బరువు కూడా ఘోర వైఫల్యానికి కారణం కావచ్చు. అందుచేత మన గురించి మనకు నిజాయితీపూర్వక అంచనా వేసుకోవాలి.
న్యూనతా భావమేమీ లేకుండా మన అంతరంగంలోని కోరికల ఖచ్చితమైన నిష్పత్తిని మనం అంగీకరించాలి. 1 నుండి 10 వరకు రీడింగ్ ఉన్న స్కేలుపై అసలు మనం ముక్తిని ఎంతవరకు ఆశిస్తున్నాము, అదే స్కేలుపై మన ప్రవృత్తులిస్తున్న ఆనందాన్ని ఎంతలా కోరుకుంటున్నామనే రీడింగ్స్ తీసుకుంటే ఆ సత్యాలు మన కళ్ళు తెరిపిస్తాయి. స్వేచ్ఛ కోసం మన ఆకాంక్ష యొక్క రీడింగు 5, 6 అయితే, ప్రవృత్తుల ఆకర్షణ యొక్క రీడింగు 8 లేదా 9 అయితే మనలో సంఘర్షణ ఫలితాన్ని మనమే ఊహించగలం. అయినా మనల్ని నిరాశపడవద్దనంటారు దాజీ. ఆకాంక్ష కోరిక కంటే బలహీనంగా ఉన్నప్పుడు ఆకాంక్షపై పనిచేయండి అంటారు. దివ్యత్వం కోసం తపన సంకల్ప శక్తితో పెరగదు. అది ధ్యానం ద్వారా ఏర్పడే ఆత్మతో అనుసంధానం ద్వారా పెరుగుతుంది. ధ్యానంలో మన ఎరుకకు అతీతమైనది ఏదో జరుగుతుంది. మన వ్యవస్థ ప్రాణాహుతి ప్రసారాన్ని అందుకుంటుంది. ఆ ప్రసారమయ్యే స్థితిలోని కొంత భాగాన్ని మన హృదయం గ్రహిస్తుంది. కాలక్రమేణా ఈ ప్రాసెస్ ద్వారా ఒక నూతన ఆధారము, ఒక సరికొత్త అవగాహన మనలో డెవలప్ అవుతాయి. అందుకే సత్సంగం యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది అంటారు దాజీ. మాస్టర్తో లేదా అంకిత భావం గల ప్రశిక్షకునితో సత్సంగంలో ఉన్నప్పుడు మన హృదయాల్లో ఏదో కదలిక వస్తుంది. మనం ఉన్నతమైన ఆశయం, ఫ్రీక్వెన్సీతో అనునాదం చెందుతాం. అప్పుడు మన స్వంత ఫ్రీక్వెన్సీ మారడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మహనీయుల అనుభవాలను చదవడం, ఉన్నతమైన దాని గురించి ఆలోచించడం, నిస్వార్థమైన సేవలో సమయాన్ని గడపడం, ఇవన్నీ ఉన్నతమైన తోడేలుకు పోషణిస్తూ నిమ్మన తోడేలుకు తక్కువ శ్రద్ధ చూపేలాగా చేస్తాయి. ఇక అప్పుడు మార్పు క్రమంగా జరుగుతుందని, అందుకే బాబూజీ గారు ప్రాపంచిక విషయాలపై ఉన్నంత తపన భగవంతుని పట్ల ఉన్నట్లయితే సాక్షాత్కారం తక్షణమే జరుగుతుందని అంటారని అన్నారు దాజీ. మనకి సంఘర్షణే లేకుండా భగవంతుడు చేయాలనుకుంటే, నిజంగా ఆయన అలా చేస్తే మనం ఎప్పటికీ ఆధ్యాత్మిక పరంగా శిశువుల్లాగే ఉండిపోతామంటారు దాజీ. మనలో అంతర్గత సమర్థత పెరగదని దాజీ ఒక ఉదాహరణ చెప్పారు. ఒక వ్యక్తి ఒకరోజు ఒక సీతాకోకచిలుక తన గూటిలోని చిన్న రంధ్రం గుండా బయటికి రావడానికి కష్టపడుతూ ఉంటే చూడలేక కనికరంతో ఒక కత్తెరతో ఆ రంధ్రాన్ని పెద్దది చేయడానికి ఆ గూడుని కత్తిరించాడు. సీతాకోకచిలుక తేలిగ్గా బయటికి వచ్చేసింది, కానీ దాని శరీరం ఉబ్బిపోయి ఉంది. దాని రెక్కలు ఎప్పటికీ ఎగరలేని విధంగా ముడుచుకుపోయాయి. ఆ చిన్న రంధ్రం గుండా అది చేసే సంఘర్షణ దాని శరీరం నుండి ద్రవాన్ని తన రెక్కల్లోనికి బలవంతంగా పంపడానికి ప్రకృతి ఎంచుకున్న మార్గమని ఆ వ్యక్తికి అర్థం కాలేదు. సీతాకోకచిలుకకు ఎగరగలిగే సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఆ సంఘర్షణ ఎలా అవసరమో, జీవితం నుండి ఈ సంఘర్షణ నుండి బయటపడడానికి మన ప్రయత్నం అంతలా అవసరం. బాబూజీ గారు చెప్పిన 10వ నియమం కేవలం విచారించడానికి కాకుండా పశ్చాత్తాపం చెందడానికి ప్రాముఖ్యతనిస్తుంది. బాబూజీ గారు చెప్పిన వినమ్ర భావంతో క్షమాపణ వేడుకోవడం అంటే మన మీద మనం జాలిపడడం లేదా దుఃఖపడడం కాదు. అది భగవంతుని ముందు పసిపిల్లలకుండే నిజాయితీతో కూడిన మానసిక స్థితి. ఏమీ దాచకుండా, దేనిని సమర్థించుకోకుండా, కేవలం హృదయపు వాస్తవ స్థితిని దైవం ముందు ఉంచి సహాయాన్ని కోరడం. నిజమైన పశ్చాత్తాపం నెరవేర్చలేని వాగ్దానాలని చేయదు. అది ఇలా అంటుంది: ఇది నేను చేస్తున్నది ఇది, నేను ఆపగలనో లేదో నాకు తెలియదు, నేను మనస్ఫూర్తిగా ఆపాలనుకుంటున్నాను, అలా ప్రయత్నము చేస్తాను, దయచేసి నాకు సహాయం చేయండి. ఈ రకమైన ప్రార్థన మన ప్రవృత్తులు, ధోరణుల కంటే లోతుగా ఉంటుంది. అందుచేత ప్రయత్నం విఫలమైన చోట దైవకృపకి మార్గం సుగమం చేస్తుంది. అందుచేత నిలబెట్టుకోగలిగిన వాగ్దానం ఒకటి ఉంది. అదేమిటంటే ప్రయత్నిస్తూనే ఉంటానని వాగ్దానం చెయ్యడం. ప్రతిసారి విజయం సాధిస్తామని కాదు, అది మానవ స్థాయికి అతీతమైనది. ప్రయత్నించడాన్ని చిత్తశుద్ధితో కొనసాగించడం, ఎన్నిసార్లు పడినా మళ్ళీ లేస్తూ ఉండడం, హృదయాన్ని అత్యున్నతమైన దానివైపు తిప్పుకోవడం, ఇవి మనం చేయాల్సినవి. వైఫల్యం లేకపోవడాన్ని బట్టి దైవం పురోగతిని కొలవదు. ఆకాంక్షను వదలకుండా కొనసాగించడాన్ని బట్టి కొలుస్తుంది.
మన మార్గాన్ని విడిచిపెట్టకుండా పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండడమే ఒక విజయం. కాలక్రమేణా మొండిగా, కొన్నిసార్లు యాంత్రిక ప్రయత్నంగా మొదలైనది చివరికి సహజమైనదిగా మారుతుంది. గతంలో సంఘర్షణగా ఉన్నది ఇప్పుడొక ప్రవాహంగానూ, విభజింపబడిన హృదయం సంపూర్ణ హృదయంగానూ మారుతుందని అన్నారు దాజీ. లాలాజీ గారి భండారా మరియు షాజహాన్పూర్ యోగాశ్రమం స్వర్ణోత్సవాల్ని కలుపుకుంటూ షాజహాన్పూర్లో జరిగినటువంటి మొదటి బ్యాచ్లో ఇచ్చినటువంటి సందేశాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.